నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డేటాబేస్ ఫంక్షన్స్ అండి. సో ఈ డేటాబేస్ ఫంక్షన్లో మనం నేర్చుకునేది డీసమ్, డి యావరేజ్, డి మ్యాక్స్, డి మీన్, డి కౌంట్. సో చూద్దామండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్. సో మనం ఇప్పుడు షీట్ 6లో ఉన్నామండి. మనకి ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ కనిపిస్తుంది చూడండి. సేల్స్ రిపోర్ట్లో మనకు వచ్చేసి సిటీ, ప్రోడక్ట్, లొకేషన్, సేల్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు డీసమ్, డి యావరేజ్, డి మ్యాక్స్, డి మిన్, డి కౌంట్ యూజ్ చేసి హైదరాబాద్ యొక్క టోటల్ సేల్స్, హైదరాబాద్ యొక్క యావరేజ్ సేల్స్, హైదరాబాద్ యొక్క హైయెస్ట్ సేల్స్, లోయెస్ట్ సేల్స్ మరియు కౌంట్ కనుక్కోవాలండి. సో చూద్దామండి ఎలా కనుక్కోవాలో. సో మీరు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో టేబుల్ ఉంది, రైట్ సైడ్లో మనం డీసమ్ యూజ్ చేసి మనం టోటల్ సేల్స్ కనుక్కుందాం. ఓకే, సో చూద్దామా. రైట్, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు డీసమ్ అని టైప్ చేయాలి. సో డీసమ్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటేమో డేటాబేస్, రెండోదేమో ఫీల్డ్, మూడోదేమో క్రైటీరియా. సో డేటాబేస్ అంటే ఏంటి? ఈ టోటల్ టేబుల్. ఓకే, సో ఈ టోటల్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. కామా నెక్స్ట్ ఫీల్డ్ అంటే ఎన్నో ఫీల్డ్ అంటే కాలం అండి జనరల్గా. ఓకే, మనకి ఇక్కడ 4th కాలం కాబట్టి సేల్స్ కనుక్కుంటున్నాం కాబట్టి 4th కాలం కాబట్టి 4 అని కామా. క్రైటీరియాలో మనం హెడ్డింగ్ మరియు రికార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రికార్డ్ అయితే మీరు కనుక్కోవాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, సిటీ. నేను కనుక్కోవాలనుకున్న హెడ్డింగ్ సిటీ, అందులో ఏది హైదరాబాద్. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సిటీ, హైదరాబాద్ ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఈ మొత్తం టేబుల్లో హైదరాబాద్ యొక్క సిటీ యొక్క టోటల్ అనేది చూపిస్తుంది. సో బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్. చూడండి 1,20,000. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ టోటల్ 4 కలిపితే 1,20,000 వస్తుంది. బాగుంది కదండి. సో ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. అలాగే సపోజ్ మీరు యావరేజ్ కనుక్కోవాలనుకుంటారు, హైదరాబాద్ సిటీ యొక్క యావరేజ్ సేల్స్ కనుక్కోవాలి. సో ఏం చేస్తారు? జస్ట్ ఈజ్ ఈక్వల్ టు డి యావరేజ్. మనం వాడేది ఏంటండి? డి యావరేజ్. మళ్ళీ సేమ్ డేటాబేస్, సేమ్ అండి. డేటాబేస్లో ఏ కాలం సేల్స్ పైన కనుక్కోవాలనుకున్నారు కాబట్టి 4th కాలం. ఫీల్డ్ అంటే కాలం అండి. క్రైటీరియా ఏంటి? మళ్ళీ సిటీ హైదరాబాద్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి సేమ్ మ్యాక్స్ సేల్స్, మిన్ సేల్స్ కూడా సేమ్ అండి. ఈజ్ ఈక్వల్ టు సేమ్ డి మ్యాక్స్ అని టైప్ చేస్తాను, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఓకే, డి మ్యాక్స్ టోటల్ డేటాబేస్ కమా ఫీల్డ్ ఏమో 4th కమా క్రైటీరియా సేమ్ సిటీ హైదరాబాద్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి సేమ్ మీన్ డి మిన్ వాడితే సేమ్ మినిమం సేల్స్ వచ్చేస్తుంది మనకి. డి మిన్ చూడండి సేమ్ మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కామా ఫీల్డ్ నేమ్ 4th వన్ కమా మళ్ళీ ఇక్కడ క్రైటీరియా సిటీ హైదరాబాద్ 2 సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి ఓకే, సో మినిమం సేల్స్ చూడండి, మ్యాక్సిమం సేల్స్ 35,000 కరెక్ట్ వచ్చింది, మినిమం సేల్స్ 25,000. చూడండి ఈ మొత్తంలో హైదరాబాద్ యొక్క సేల్స్లో మ్యాక్సిమం సేల్స్ 35,000, మినిమం సేల్స్ 25,000. ఓకే, యావరేజ్ సేల్స్ వచ్చేసి 30,000 కరెక్ట్గా వచ్చింది. అలాగే కౌంట్ ఎంత? 4. ఓకే, సో చూద్దాం ఆ కౌంట్ కూడా. సో ఈజ్ ఈక్వల్ టు డి కౌంట్. ఓకే, డి కౌంట్. ఓకే, డి కౌంట్లో మళ్ళీ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని కామా 4th కాలం కామా క్రైటీరియా సిటీ హైదరాబాద్, రైట్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి కౌంట్ 4. బాగుంది కదండి. సపోజ్ నేను ఇప్పుడు ఢిల్లీ ఉట్టి ఢిల్లీ మాత్రమే కనుక్కోవాలంటే కుదరదండి. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డేటాబేస్ ఫంక్షన్స్లో హెడ్డింగ్ కిందనే మనకి రికార్డ్ కూడా ఉండాలి. ఇప్పుడు ఢిల్లీ వచ్చేసి హైదరాబాద్ కింద ఉంది. ఓకే, సో ఇప్పుడు ఢిల్లీ ఇక్కడ ఫస్ట్లో ఉందనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను? హెడ్డింగ్ మరియు రికార్డ్ని సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు వాల్యూ అనేది వచ్చేస్తుంది హైదరాబాద్ లాగా. కానీ ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఢిల్లీ కింద ఉంది, హైదరాబాద్ కింద. సో నేను సపోజ్ ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దామా. మల్టిపుల్ క్రైటీరియా అవుతుంది. అప్పుడు హైదరాబాద్, ఢిల్లీ రెండింటి కలిపి సేల్స్ చూపిస్తుంది, టోటల్ సేల్స్. సో చూద్దామా. చూడండి ఈజ్ ఈక్వల్ టు డి సమ్ డేటాబేస్ కామా ఫీల్డ్స్ అంటే 4th వన్ అండి. ఓకే, కామా నేను ఇప్పుడు సిటీ, హైదరాబాద్, ఢిల్లీ ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. చూద్దాం
రైట్. చూడండి 2,23,000 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మొత్తం కౌంట్ని చూపిస్తుంది. ఈ మొత్తం కౌంట్ని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఢిల్లీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఢిల్లీ ఇండివిజువల్ రికార్డ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏమవుతుందంటే సిటీ కిందనే ఉండాలి, అప్పుడు మాత్రమే పాసిబుల్. సో ఇదొక డిసడ్వాంటేజ్ అండి. ఓకే, సో ఇదొక డిసడ్వాంటేజ్ డేటాబేస్ ఫంక్షన్లో. ఏంటంటే హెడ్డింగ్ కింద రికార్డ్ మాత్రమే అది సెర్చ్ చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ సెర్చ్ చేయడానికి ఈజీ, కానీ ఢిల్లీ సెర్చ్ చేయడానికి కష్టం. అలాగే మల్టిపుల్ క్రైటీరియాస్ ఈజీగా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ ఢిల్లీ అనుకోండి, చూడండి ఇలా చేయొచ్చు. సో ఇలానే యావరేజ్, హైయెస్ట్, లోయెస్ట్ సేల్స్ కౌంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మల్టిపుల్ రికార్డ్స్నే కాదు మల్టిపుల్ క్రైటీరియా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో డేటాబేస్ ఫంక్షన్ అనేది మల్టిపుల్ రికార్డ్సే కాదు మల్టిపుల్ క్రైటీరియా కూడా చేస్తుంది. సపోజ్ నాకు హైదరాబాద్లో మిల్క్ మాత్రమే కావాలి. ఓకే, సో మిగతాది కర్డ్, ఐస్ క్రీమ్ అవసరం లేదు. కర్డ్ సేల్స్, ఐస్ క్రీమ్ సేల్స్ అవసరం లేదు. సో ఇలా కూడా చేయొచ్చండి టోటల్ సేల్స్. సో చూద్దామా. సో ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ డీసమ్ వాడుతున్నానండి ఇక్కడ. డీసమ్ సేమ్ మొత్తం డేటాబేస్ మొత్తం సెలెక్ట్ చేసుకొని కామా. సో ఫీల్డ్ ఏంటి, ఫోర్త్, ఎందుకంటే మనం చేసేది మళ్ళీ సేల్స్ పైనే. కామా క్రైటీరియా, ఈసారి సిటీ హైదరాబాద్ ఉండాలి, ప్రోడక్ట్ వచ్చేసి మిల్క్ అయి ఉండాలి. ఓకే, సో నేను బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే చూడండి 60,000. చూడండి, హైదరాబాద్ మిల్క్ అర్బన్, హైదరాబాద్ మిల్క్ రూరల్ రెండు కలిపి 60,000 చూపించి. సో అలాగే యావరేజ్ సేల్స్ కూడా చూద్దామా. మల్టిపుల్ క్రైటీరియా ఇలా యూజ్ అవుతుందండి. చూసినా, మల్టిపుల్ క్రైటీరియా అంటే మోర్ దాన్ 1 క్రైటీరియా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మోర్ దాన్ 1 రికార్డ్ కూడా మనం టాప్లో చూసాం. ఓకే, సో నెక్స్ట్ చూద్దామా. డి యావరేజ్ రైట్. సో మళ్ళీ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాను, కామా 4 క్రైటీరియా, కామా ఇక్కడ క్రైటీరియా వచ్చేసి సిటీ హైదరాబాద్, ప్రోడక్ట్ వచ్చేసి మిల్క్. చూడండి 30,000. అఫ్ కోర్స్ రెండు టోటల్ రెండు కలిపి 35,000, 25,000, 60,000 అయినప్పుడు యావరేజ్ 30,000 అవుతుంది. అలాగే హైయెస్ట్ సేల్స్ ఏంటి 35,000, లోయెస్ట్ సేల్స్ 25,000. రెండే ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ 35,000, లోయెస్ట్ 25,000. సో చూద్దామా అది కూడా. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు డి మ్యాక్స్. ఓకే, సో డి మ్యాక్స్లో మళ్ళీ టేబుల్స్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను, డేటాబేస్ కాబట్టి, కామా 4th కాలం, ఎందుకంటే మనం సేల్స్ కనుక్కుంటున్నాం కాబట్టి. క్రైటీరియా ఏంటి, క్రైటీరియా వచ్చేసి సిటీ హైదరాబాద్, ప్రోడక్ట్ వచ్చేసి మిల్క్. చూడండి 35,000. సో ఇదే నేను లోయెస్ట్ కనుక్కోవడానికి మళ్ళీ డి మిన్. ఓకే, సో ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ డేటాబేస్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను, కామా 4 కాలం, కామా మళ్ళీ క్రైటీరియా ఇలా సెలెక్ట్ చేసుకుంటాను, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి, సో అలాగే కౌంట్ కూడా సేమ్ డి కౌంట్. ఓకే, సో డి కౌంట్లో మళ్ళీ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని, కామా 4th కాలంలో, కామా మళ్ళీ ఏంటి క్రైటీరియా ఏంటి సిటీ, ప్రోడక్ట్, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. 2 వచ్చింది చూడండి. సో ఇదండి, ఇలా మనం సింపుల్గా మనం సమ్ము, యావరేజ్, మ్యాక్స్, మిన్, కౌంట్ కనుక్కోవచ్చు డేటాబేస్ ఫంక్షన్స్ యూజ్ చేసి. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏముందంటే, మనం ఏదన్నా ఒక సింగిల్ రికార్డ్ కనుక్కోవాలనుకున్నానండి, అది మన హెడ్డింగ్ కింద రాసి ఉంచుకోవాలి, అప్పుడే మనం క్రైటీరియా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.